అధ్యక్షులు ఆర్యవైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ పెద్దలు అధ్యక్షులు జగదీశ్వర గారు, మా స్టేట్ నుంచి వచ్చిన పెద్దలు వెంకటరత్న గారు, విశిష్ట అతిథులు కొండ వీరశేఖర్ గారు, మన ముఖ్య అతిథులు అజవాడ గణేష్ గారు, పెండల శ్రీనివాస్ గారు, వేదిక నుంచి ప్రజలందరికీ మరియు ఈ ప్రోగ్రామ్కి వచ్చిన మెంబర్స్ అందరికీ అండ్ చిల్డ్రన్స్ అండ్ పేరెంట్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు. ఈ కార్యక్రమం చేయడం చాలా మంచిగా అనిపిస్తుంది మాకు కూడా. అయితే ఎవ్రీ ఇయర్ చేసుకున్నాను. థ్యాంక్ యూ అన్న మీ అందరికీ. అయితే సార్ అన్నట్టు 23 మంది కాదు, ఇంకా 64 మంది, ఇంకా ఎక్కువ మంది కూడా రావాలని కోరుకుందాం. అయితే మనకి ఎఫ్సీలేం కాబట్టి మనకైతే రిజర్వేషన్ లేదు. ఈ కాంపిటీషన్ వల్లనే మనమైతే ఎన్నికగా ఉంటున్నాము. కాకపోతే దేవుడి దయలో ఏమో తెలియదు, కానీ కొద్దిగా బయట దేశాలకు పోవడం వల్ల మన ఫ్యామిలీస్ కొద్దిగా మంచిగా అవుతుందని నేను నమ్ముతున్నా. అదైతే నాకు ఇట్లా అనిపిస్తుంది సార్. అయితే మేడం అన్నట్టు కొద్దిగా పెద్దలందరూ, రాష్ట్ర పెద్దలందరూ అందరితోటి మన సీఎం గారితో కానీ వేరే ఇంకా వాళ్ళతో మాట్లాడి మన ఎఫ్సీలకు కొద్దిగా ఏదైనా రిజర్వేషన్ లేకుంటే వేరే ఆప్షన్ ఏదైనా ఉంటే పెడితే, ఎందుకంటే మన దాంట్లో అందరు పైసలు ఉంటారు సార్, మన దాంట్లో కూడా గరీబులు ఉంటారు. అది కూడా ఆలోచించి వాళ్ళకి చెప్తే మంచిగా ఉంటుంది సార్. అందరు డబ్బులు ఉన్నారు కదా, ఎఫ్సీ అంటే డబ్బులు ఉన్నది కాదు సార్. ఎఫ్సీ ఉన్నంత మాత్రమే డబ్బులు ఉంటారని ఎవరు అనుకోవద్దు. ఆ విషయం కూడా పెద్దలకు చెప్తే వాళ్ళకి కొద్దిగా మంచిగా ఉంటారని నేను ఆశిస్తున్నాను. నేను ఆహ్వాలు చెప్పినట్టు మాణిక్పాల్ స్కూల్లో మీరు రెగ్యులర్గా వేసుకుంటూ అంటున్నారు. ఇప్పుడు కూడా మేము వెల్కమ్ సార్. మీరు ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వేయచ్చు. అండ్ మీరు అన్నట్టు ఇక్కడ ఈ ప్లేస్ కూడా రావడానికి మన పెద్దలకు కూడా మేము విన్నవిస్తాము. వాళ్ళకు కూడా మీ ప్లేస్ ఇప్పుడు ఏదైతే గోల్డ్ మెడల్ ఇస్తున్నారో వాళ్ళందరికీ, పేరెంట్స్కి అండ్ పిల్లలకి అందరికీ శుభాకాంక్షలు. మళ్ళీ ఇంకా పెద్ద స్కూళ్ళలో పెద్ద కాలేజ్ అయినప్పుడు కూడా మళ్ళీ సేమ్ కోరుకుందాం. వాళ్ళకి ఇంకేదైనా సపోర్ట్ కావాలంటే మన తరఫు నుంచి ఇంకేదైనా చేయడానికి చంద్రశేఖర్ సార్ చెప్పినట్టు ఇప్పుడు రోటరీ క్లబ్ తరఫు నుంచి కూడా ఒక అమెరికన్ టీం ఉంది సార్. అయితే వాళ్ళకు పిల్లలు ఇక్కడికి పోయే వాళ్ళకి సపోర్ట్గా ఏదైనా కానీ ఏంటంటే మన వీసా కాడికెళ్ళి కాలేజ్ గురించి కానీ అక్కడ వచ్చిన తర్వాత కొన్ని రోజుల కోసం అకామిడేషన్ కోసం కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తారు. మీరు ఏదైనా కావాలంటే కూడా మనకు ఇక్కడ మన చంద్రశేఖర్ సార్ మొత్తం ఆయనకు కూడా చెప్పచ్చు, నాకు కూడా చెప్పచ్చు. ఎవరైనా హెల్ప్ కావాలంటే మేము హెల్ప్ చేస్తాం సార్. థ్యాంక్ యూ.